హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 144, 145, 146 మరియు 147 స్తోత్ర అర్థములను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. భాగ్యాబ్ధి చంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘనా రోగ పర్వత దంభోలిర్మృత్యుదారు కుఠారిక. ఓం భాగ్యాబ్ధి చంద్రికాయై నమః. భాగ్యమనడు సాగరమునకు చంద్రకాంతి శ్రీమాత. వెన్నెల సముద్రమును ఉప్పొంగునట్లు చేయును. దేవి భాగ్య సంపద అట్లే మనకు ఉప్పొంగునట్లు చేయును. భాగ్యమనగా పరమశివత జ్ఞానము, అది అపారమగుటచే సముద్రము. దానికి దేవి చంద్రిక వంటిది. శ్రీదేవి స్వతంత్రముగా ఆ విద్యను నివర్తింపజేయు జ్ఞానమును జనింపజేయును. ఓం భక్త చిత్తకేకి ఘనా ఘనాయై నమః. భక్తుల చిత్తములన్న మయూరములను సంతోషింపచేయుటలో మేఘము వంటి స్వరూపము కలది శ్రీమాత. ఘన ప్లస్ అఘన అని విభజించుకున్నప్పుడు దేవీ చరిత్రంలే భక్తుల చిత్తములను నెమళ్లకు మేఘములు నిరంతరము అని అర్థము. భక్తుల చిత్తములను నెమళ్లకు ఉత్సాహము కలిగించు మేఘమనగా భక్తుల చిత్తములను కల్మషరహితము చేయుచున్నదని భావము. రోగ పర్వత దంభోలయే నమః. రోగములను పర్వతములకు వజ్రాయుధము వంటిది శ్రీమాత. రోగము తామస రాజస భావము. దేవి తన్నివారకురాలు. పూర్వము పర్వతములకు రెక్కలుండేవట. అవి పైకి ఎగురుచు మానవ నివాసములకు హాని కల్పిస్తుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలను ఖండించారు. ఓం మృత్యుదారు కుఠారికాయై నమః. దారు అనే శబ్దమునకు కట్టెలు అని అర్థము. మృత్యువును కట్టెను చీల్చివేయటలో దేవి గండ్రగొడ్డలి వంటిది. దేవి భక్తులకు జ్ఞాన లాభము కలిగించి మృత్యు భయమును తొలగించునని భావము. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన, అపర్ణా, చండికా, చండముండాసుర నిషూదిని. ఓ మహేశ్వర్యై నమః. మహా ప్లస్ ఈశ్వరి, మహేశ్వరి అంటే మిక్కిలి గొప్పదైన ఈశ్వరి అన్నమాట. బ్రహ్మాండాది సకలమునకు ప్రభి మంగళ చండీ రూప శ్రీమాత. ఓ మహాకాళియై నమః. మహా అంటే గొప్పదైన, కాళీ గొప్పదైన కాళి అని అర్థము. మృత్యువును కూడా జయించినది శ్రీమాత మహాకాళి, మహిమ గలది. మహాకాళి, మహతి కాళి అని కూడా అంటారు. మహతి అనగా బ్రహ్మము, కాళి అనగా అనంతకాల స్వరూపము. యుగాలు, మన్వంతరాలు, కల్పాదులు లేని అఖండకాల స్వరూపము. ఆద్యంతరహిత నిత్య సత్య భూతాదిత్రయ విభాగము లేని దివారాత్ర సంధ్య మధ్యాహ్న అపరాహ్న ఋతు భేదములు లేని అఖండకాల స్వరూపము మహాకాళీదేవి యొక్క స్వరూపము. ఓ మహాగ్రాసాయై నమః. అపరిమితమైన తిండి కలది మహాగ్రాస. మహాకాల గర్భంన సర్వమును లయించునుగాన మహాగ్రాస అనుట సమంజసమే. ప్రపంచమును దానికి కారణమగు ప్రకృతిని కబలముగా మృంగునది కావున మహాగ్రాస. ఓ మహాశనాయై నమః. మహత్తు అగు సకల చరాచర విశ్వమును ఆహారముగా కలది శ్రీమాత. ఓం అపర్ణాయై నమః. పర్ణ అనగా పతనము, అపర్ణ అనగా పతనము లేనిది శ్రీమాత. ఇంకొక అర్థము తినుటకు ఆకులైనా లేనిది అని ఇంకొక అర్థము. పార్వతీదేవి తపస్సు చేయనప్పుడు ఆకులు కూడా భక్షింపలేదు. ఆహారంగా స్వీకరించినందువలన దేవతలామెను అపర్ణ అని పొగడిరి. ఊర్ధ్వగమన సాధనమైనది శ్రీమాన్. ఓం చండికాయై నమః. చడి ధాతువునకు కోపమని అర్థము.
భక్తులు కాని వారి యందు కోపమును కలది శ్రీమాత. చండిక సప్తవర్షముల కన్య అని దేవీ భాగవత వచనము. వికటాట హాసోత్పాదిత దుర్గారూపమున కలది శ్రీమాత. ప్రచండ పరాక్రమ తీక్ష్ణ శాసనముల గలది శ్రీమాత. అతి పాషండాదులను చండముండాది దైత్యులను సంహరించినది శ్రీమాత. దేవి శరీరము నుండి అతి భీషణ అత్యుగ్ర శరీరిని చండిక ఉద్భవించినది. చండముండాసుర నిషూదిన్యై నమః. చండముండులను దైత్యులను సంహరించినందువలన ఈ నామము శ్రీమాతకు వచ్చినది. మార్కండేయ పురాణమున చండుని ముండిని వధించి వచ్చినందుచేత దేవీ లోకమున చాముండా అని ప్రసిద్ధి పొందును. వరాహ పురాణం నందు రురువున రాక్షసునితో దేవి పోరాడి వాని శిరస్సును ఖండించెను. పిదప వాని ముండమును కాయమును కొనిపోయెను. కావున చాముండా అను నామమును పొందెను. ఈ చాముండాదేవి మహిషూర నగరానికి ప్రసిద్ధ క్షేత్రేశ్వరి. మహిషూర అదే కాలక్రమేణా మైసూర్ అనే నామంతో ప్రసిద్ధి చెందింది. క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబక త్రిగుణాత్మిక. ఓం క్షరాక్షరాత్మికాయై నమః. అనేక సంఖ్యగల వర్ణములను తన రూపముగా కలది. ఏకానేక అక్షరాకృతి అని అర్థము. సర్వభూతములు క్షరములు, కూటస్థుడు అక్షరుడు, ఆ ఉభయమును అక్షర స్వరూపముగా కలది దేవి శ్రీమాత. క్షరము అర్థము, అక్షరము శబ్దము, ఈ రెండును ఆత్మస్వరూపముగా కలది శ్రీదేవి. వాచ్యవాచక స్వరూపిణి అని ఇంకొక అర్థం. ఓం సర్వలోకేశ్యై నమః. శ్రీమాత అమ్మవారు సర్వలోకములకు ఈశ్వరి, చతుర్దశ భువనేశ్వరి ఈమె. ఓం విశ్వధారిణ్యై నమః. విశ్వధారిణి అంటే విశ్వమునే ధరించినది. ఎవరు ఆమె? శ్రీదేవి, శ్రీమాత. ప్రళయకాలమున విశ్వమునకు కారణ బీజములను ధరించినది, విశ్వమును పోషించినది. అన్నాది భోగ్య వస్తు దానము వలన స్వసత్తా వలన జీవింపచేయనది విశ్వధారిణి శ్రీమాత. ఓం త్రివర్గధాత్రే నమః. ధర్మ అర్థ కామములన్న త్రివర్గములను ఇచ్చినది శ్రీమాత. సత్వరజస్తమములు సామ్య వృద్ధి క్షేమములను కల్పించినది అమ్మవారు. ఓం త్ర్యంబకాయై నమః. 3 కన్నులను కలది శ్రీదేవి. దేవీ పురాణమున నిర్వచనాధ్యాయమున త్రిమూర్తులకు అంబిక అని కలదు. త్రిమూర్తులు తత్వత్రయాది త్రివర్గములకు తల్లి. ఎంత ఐశ్వర్యమున్నను జ్ఞాననేత్రము లేనిచో ఏమీయూ తెలియదు. జ్ఞాననేత్రమునచో సర్వము విదితమగును. జ్ఞానాత్మక తృతీయ నేత్రము కలది. ఆయా ప్రాణులకు వారి వారి కర్మలను బట్టి వారి వారి కామములను పూరించినది శ్రీమాత. వాణి, రమ, పార్వతి, అంబాత్రయ స్వరూపిణి అని ఇంకొక అర్థం కూడా ఉంది. ఓం త్రిగుణాత్మికాయై నమః. సత్వరజస్తమో గుణములను 3 గుణముల కలది. ఆ గుణములతో రూప సామ్యమున కలది శ్రీమాత. అంబాత్రయ స్వరూపిణి శ్రీదేవి. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతీ దితిధరా యజ్ఞ రూపా ప్రియవ్రత. ఓం స్వర్గాపవర్గదాయై నమః. దుఃఖము చేత ఇప్పుడు కానీ లేక తర్వాత కానీ సంభిన్నము కానిది. అభిలాషోనీతమగు సుఖము స్వహ అనుపదాస్పదము. శృతి ప్రసిద్ధమైన క్షయము కలిగిన సుఖము స్వర్గము, నిత్య సుఖము అపవర్గము. ఈ ఉభయ సుఖములను ఇచ్చినది శ్రీమాత. కర్మనిష్ఠులకు స్వర్గమును, జ్ఞానులకు అపవర్గమైన మోక్షమును ప్రసాదించినది శ్రీదేవి. ఓం శుద్ధాయై నమః. భక్తులను శోధించున్నది, స్వయముగా శుద్ధమైనది శ్రీదేవి. ఓం జపా పుష్ప నిభాకృత్యై నమః. జపా పుష్పముతో సాటి అగు ఆకృతిని కలది. జపా పుష్పం అంటే దాసాని పువ్వు, అలాంటి ఆకృతిని కలది శ్రీమాత. దేవేశి జపం చేయకుండగానే మంత్రము గల వారికి మంత్రఫలంనిచ్చినది అమ్మవారు.
శ్రీదేవి అరుణవర్ణ పుష్ప సదృశ తనూలత కావున ఆమెను జపా పుష్ప నిభాకృతి అంటారు. మంకెన పువ్వుతో సమానమగు ఎర్రని కాంతిని కలది శ్రీమాత. ఓం ఓజోవత్యై నమః. వేద భాష్యమున ఓజస్సు అష్టమ ధాతువని కలదు. ఓజస్తేజస్సులు ధాతువుల అవష్టంభ ప్రకాశములు, బలము, కాంతి అవి కలిగి ఉన్నది కావున అమ్మవారిని ఓజోవతి అంటారు. ప్రాణాశ్రితమైన బలము ఓజస్సు, అది కలది శ్రీమాత. ఓజస్సును విరిజిమ్ము తనూలతను కలది అమ్మవారు. ద్యుతిధరాయే నమః. ద్యుతి అంటే కాంతి, ఆ కాంతినే ధరించినది ద్యుతిధర శ్రీమాత. సర్వ పదార్థములను ధరించినది మరియు పోషించునది. ఓం యజ్ఞ రూపాయై నమః. యజ్ఞములే స్వరూపముగా కలది శ్రీదేవి. యజ్ఞము వలన తెలుసుకొనబడు రూపము కలది, లేక యజ్ఞమే రూపముగా కలది అమ్మవారు. అంబాయాగములు అంతర్బహిర్గుణత్రయ భేదమున బహువిధములు. ఈ సర్వ విధి యజ్ఞములు స్వరూపముగా కలది శ్రీదేవి. ఆమె యజ్ఞాగ్ని రూపిణి, యజ్ఞ రూపిణి. ఓం ప్రియవ్రతాయై నమః. పరదేవతాభిషేకములైన సవ్రతము ప్రేమగా కలది, సకల వ్రతములను ప్రేమగా కలది శ్రీదేవి. ప్రేమతో కాముడైన శివుని ఆవరించినది. ఆమె సర్వదేవతా స్వరూపిణి కావున ఏ దేవతను గురించి ఏ వ్రతము చేసినను ఆమెకు ప్రేమగును. అందువలన అమ్మవారిని శ్రీదేవిని ప్రియవ్రత అంటారు. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.